దేశం కోసం కొందరు భూమిపైన జన్మిస్తారని అలాంటి కరోనా జన్మల్లో మహాత్మా గాంధీ ఒకరని బీజేపీ సీనియర్ నాయకులు గుండాల గోపీనాథ్ రెడ్డి అన్నారు. మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకొని తిరుపతి ఆర్టీసీ బస్టాండ్ కూడలిలోని గాంధీ విగ్రహానికి బీజేపీ నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా బీజేపీ సీనియర్ నాయకులు గుండాల గోపీనాథ్ రెడ్డి మాట్లాడుతూ కొందరు ధర్మం కోసం భూమిపైన జన్మిస్తే మరికొందరు దేశం కోసం భూమిపైన జన్మిస్తారని అలాంటి కారణ జన్మల్లో మహాత్మా గాంధీ ఒకరని గుర్తు చేశారు. ఆయన జీవితాన్ని పూర్తిగా దేశం కోసమే అంకితం చేశారని, దేశ స్వాతంత్ర్యం కోసం దేశమంతా పర్యటించి ప్రజలను చైతన్యం చేసి బ్రిటిష్ వారిని తరిమికొట్టి దేశ ప్రజలకు స్వేచ్ఛ వాయువులను ప్రసాదించారని, అలాంటి మహనీయుని స్మరించుకోవడం ప్రతి భారతీయుడి బాధ్యత అని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ తిరుపతి జిల్లా సాంస్కృతిక విభాగం అధ్యక్షులు గుండాల గోపీనాథ్, బీజేపీ సీనియర్ నాయకులు కట్టమంచి చంద్రబాబు యాదవ్, బీజేపీ తూర్పు మండల ప్రధాన కార్యదర్శి తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి, బీజేపీ తూర్పు మండల మహిళా మోర్చా అధ్యక్షురాలు విగ్రహాల కళ్యాణి, బీజేపీ నాయకులు విక్రమ్ స్వామి తదితరులు పాల్గొన్నారు. జాతిపిత మహాత్మా గాంధీ గారి జయంతి సందర్భంగా ఈరోజు ఆయన విగ్రహానికి పుష్పాలంకరణ చేసి ఘన నివాళి అర్పించాం. మనం ఈరోజు స్వాతంత్రంగా మనం తిరుగుతున్నామంటే ఆయన కృషి ఫలితమే మనం ఈ స్వాతంత్ర ఫలాలను ఈరోజు మనం అనుభవిస్తున్నాం. ముఖ్యంగా అహింసావాదంతో మన స్వాతంత్రాన్ని తీసుకొచ్చిన మహానుభావుడు గాంధీ గారు. ఆయన ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ప్రతి ఒక్కరూ ఆయన ఆశయాలకు అనుగుణంగా మనం పనిచేసి మన దేశ అభివృద్ధిని ప్రపంచంలో నెంబర్ 1గా నిలిపేదానికి ప్రతి ఒక్క భారతీయుడు కృషి చేయాలని ఈరోజు మహాత్మా గాంధీ గారికి ఘన నివాళి అర్పిస్తున్నాం ఆయన జయంతి సందర్భంగా.